సంఘముతో దూరముగా ఉన్నావంటే యేసునాథుని కూడా నువ్వు దూరం అయిపోయినావు అని అర్థం. అరే మరి అంత సహవాసం చేయడం అవసరమా? ప్రతి గృహ కూడికకు పోవడం అవసరమా? మరి ప్రతి ఆదివారం నాడు మనం ప్రభు బలలో పాల్గొనడం అవసరమా? మనం ఉపవాస ప్రార్థన చేయడం అవసరమా? ఎందుకు వస్తున్నాయి ఈ ప్రశ్నలు అంటే నువ్వు క్రీస్తుకు దూరం అయిపోయినావు కాబట్టి. క్రీస్తుకు సమీపంగా జీవించడం అంటే సంఘముతో అన్యోన్యమైన సహవాసం కలిగి జీవించడం అన్నమాట. ఎప్పుడో వారంకోసారో లేకపోతే 2 వారాలకోసారో నెలకోసారో సంఘంతో సహవాసం చేయడం కాదు. ప్రతిరోజు మొబైల్ ఫోన్లో మనం అందరం సహవాసం చేస్తున్నాం టెక్నాలజీ వాడుకొని. సంఘముతో దూరముగా ఉన్నావంటే యేసునాథుని కూడా నువ్వు దూరం అయిపోయినావు అని అర్థం. యేసుని రొమ్మున ఆనుకొని ఉండడం అంటే సంఘమును గుండెలకు హత్తుకోవడం, సంఘముతో పెనవేసుకొని పోవడం, సంఘముతో అన్యోన్యమైన సహవాసం కలిగి జీవించడము. నీ ప్రాణము సంఘముతో పెనవేసుకొని పోవాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లెదరు అని వాక్యం సెలవిస్తుంది. ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి పొందుకోవాలనుకున్నవాడు సంఘముతో ప్రాణం పెనవేసుకున్నట్టు ఉండాలి. వారానికి ఒకసారి కూడా దేవుని సంఘంతో సహవాసం చేయడం ఇబ్బంది అయితే ఎట్లా?